ప్లే యాక్సెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ పోటీలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జనసేన పార్టీ నాయకులు పంతం సందీప్ తెలిపారు. శుక్రవారం ఇందిరా సుబ్బిరామిరెడ్డి స్టేడియంలో బ్యాడ్మింటన్ ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 2 రాష్ట్రాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్లే యాక్సెస్ క్లబ్ ఆర్గనైజర్ గంటి మధుకిరణ్ మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, సునీల్, కంబాల మహేష్, వెంకట సాయిదాసు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్లే యాక్సెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇందిరా సుబ్బరామిరెడ్డి ఇండోర్ స్టేడియం కాకినాడలో ఈరోజు భారీగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అన్నది జరుపుతున్నారు. దీని యొక్క టోర్నమెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఫిట్నెస్ ఉండాలి. సో ఎప్పుడైతే బాడీ ఫిట్ గా ఉంటుందో మైండ్ ఫిట్ గా ఉంటుంది. మనం ఈరోజు చూస్తున్నాం స్కూల్స్ అవనివ్వండి, కాలేజెస్ అవనివ్వండి, ఎక్కడ కూడా మనకి ఈ స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ టోర్నమెంట్స్ ఆడడానికి స్పేస్ కానీ ఉండట్లేదు. మరి పిల్లల్ని ఫిట్ గా ఉంచాలంటే స్పోర్ట్స్ ఉండాలి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పేరెంట్స్ తాపత్రయంతో పిల్లలకి స్పోర్ట్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఈ స్పిరిట్ ఇంకా పెంచాలి అంటే టోర్నమెంట్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి సో ఈ రోజు ఇక్కడ యాక్సెస్ ప్లే క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద అంటే ఆల్మోస్ట్ 600+ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ అండర్ 11 నుంచి అండర్ 19 కేటగిరీ వరకు స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది. మరి ఇలాంటి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్న మధుకిరణ్ గారికి, ఎందుకంటే ఇదంతా కూడా ఆర్గనైజ్ చేశారు. సో వీఆర్ కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా చాలా రుణపడి ఉంటాం, ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుతో సంబంధం ఉంది. సో ఈ స్పోర్ట్స్ ఆడటం వల్ల వీళ్ళకి రాబోయే రోజుల్లోనే కాదు అంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి డిఫరెంట్ ఎడ్యుకేషన్స్ లో అంటే ఇంజనీరింగ్ అవనివ్వండి, నీట్ అవనివ్వండి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవనివ్వండి, అన్నట్లో కూడా రిజర్వేషన్ అన్నది ఉన్నది. సో ఈ రిజర్వేషన్ కూడా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైతే స్పోర్ట్స్ ఆడి ఉంటారో వాళ్ళు చాలా యాక్టివ్ గా, చాలా స్పోర్టివ్ గా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలాంటి అందరికీ నమస్కారం. ఈవేళ మనం ఈ ద్రోణాచార్య అకాడమీలో ప్లే యాక్సెస్ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఏకలవ్య బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఇది ఒక 3 days టోర్నమెంట్ అండి. పిల్లల్లో అందరిలోని కూడా క్రీడాస్ఫూర్తి మరింత పెంపొందించి వీళ్ళకి స్కిల్స్ని కూడా ఎన్హాన్స్ చేసే విధంగా రూపొందించిన టోర్నమెంట్ ఇది. ఎదరికి వెళ్ళే కొద్ది కూడా ఒక వినూత్నమైన కోచింగ్ సెంటర్గా కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో మధు గారు కానీ, మహేష్ కానీ, అరవింద్ కానీ నాకు ఎప్పటి నుంచో కూడా చాలా మంచి మిత్రులు, ఆప్తులు. అలాగే వీళ్ళకి రకరకాల బిజినెస్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి క్రీడల పైన ఉన్న అత్యంత ప్యాషన్తో మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు ఈ టోర్నమెంట్స్. వీళ్ళ సిరీస్ ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయిపోయినాక చాణక్య అని చెప్పి చెస్ టోర్నమెంట్ నిర్వహించబోతా ఉన్నారు. చెస్ టోర్నమెంట్ అయిపోయినాక వాలీబాల్ అభిమన్యు అని చెప్పి నిర్వహించబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించడం వల్ల ప్రతి క్రీడ పైన ఇప్పుడు ఒక 100 మంది పిల్లలు ఉంటే 100 మందికి బ్యాడ్మింటన్ మీద ఆసక్తి ఉండకపోవచ్చు. 20 మందికి దీని మీద ఆసక్తి ఉంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. చెస్ ఆడే వాళ్ళకి చెస్ ఆపర్చునిటీ దొరుకుతుంది. తర్వాత వాలీబాల్ ఆడే వాళ్ళకి వాలీబాల్ ఆపర్చునిటీ దొరుకుతుంది. అలాగా ఎవరు ఏ రంగంలో అయితే ఎక్సెల్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశం ఇది. అలాగే వాళ్ళకి ప్రోత్సాహం కింద కూడా దగ్గర 2 లక్షల రూపాయలు విజేతలకు కూడా అందజేయబోతా ఉన్నారు 31వ తారీఖున. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ క్రీడల పట్ల ఎంత డెడికేటెడ్గా ఉన్నారంటే మనం చూసుకున్నట్టే క్రీడల ఒక రిజర్వేషన్ కూడా పెంపొందించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక కాకినాడ రూరల్, కాకినాడ సిటీకి సంబంధించిన వరకు మనం బీచ్ కబడ్డీ పోటీలతో మొదలుపెట్టాం. ఆ తర్వాత మనం హాకీ టోర్నమెంట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు IPL ఫ్యాన్ పార్క్ కూడా రాబోతా ఉంది ఈ వచ్చే వారం. సో ఈ అన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల కలెక్టివ్గా కూడా అందరూ కలిపి ఎవరికి కోచింగ్ సాయం వాళ్ళు చేస్తా క్రీడల పైన నెక్స్ట్ జనరేషన్ అందరికీ కూడా ఆసక్తి కలిగించి ఈ స్క్రీన్ టైం అనేది ఏదైతే ఉందో మొబైల్స్ని అది డౌన్ టైం చేసేదానికి దోహదపడతాయని ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు. ఓకే.
నమస్తే అండి, నా పేరు మధుకిరణ్. నేను CEO అండ్ కో ఫౌండర్ ఆఫ్ ప్లే యాక్సిస్ క్లబ్ అండి. మేము ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఇప్పుడు పెద్దగా స్టార్ట్ అయింది. మేము ఇనిషియల్గా ఒక క్రికెట్ టోర్నమెంట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ క్రికెట్ అనేది సాచురేట్ అయిపోయింది, బాగా చాలా కాంపిటీషన్ జరుగుతున్నాయి. బట్ బ్యాడ్మింటన్ అనేది వెలుగులోకి రాలేదు. అంటే ఎక్కువ టోర్నమెంట్స్ కానీ ఏమీ జరగట్లేదని వీ వాంట్ టు పికప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది పికప్ చేసుకున్నాము. ఇప్పుడు ఇనిషియల్గా మేము బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి ఏకలవ్య అని పేరు పెట్టాము. ఇలాగ సిరీస్ ఆఫ్ సీజన్స్తో చెస్కి చాణక్య అని పెడుతున్నాము, వాలీబాల్కి అభిమన్యు అని పెట్టబోతున్నాము. ఇలా మేము టీమ్ ఆఫ్ 6 మెంబర్స్ అండి. ఇప్పుడు ఈ ఏకలవ్య బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2 రాష్ట్రాలకి నుంచి ఒక 500 పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి అండి. అంతేకాకుండా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, కోచెస్ దగ్గర నుంచి కానీ, ఈవెన్ ద్రోణ అకాడమీ దగ్గర నుంచి కానీ మాకు చాలా సహకారం అందింది. అంతేకాకుండా మా టీం మెంబర్స్ అందరి దగ్గర నుంచి, కాకినాడ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ప్రోత్సాహం అందింది. అంతేకాకుండా ఇది ఇక్కడ జర్నీ ఇక్కడతో ఎండ్ చేయము. ఏ సిరీస్ ఆఫ్ ఈ సంవత్సరంలోనే మేము ఒక 6 సీజన్స్, అది 6 సీజన్స్ డిఫరెంట్ స్పోర్ట్స్తో వీఆర్ కమింగ్ బ్యాక్ అండి. మీరందరూ సహకరించి ఎంకరేజ్ చేయాలని మా టీంని కోరుకుంటున్నాం.